హాయ్ ఫ్రెండ్స్. నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రోమో రివ్యూ, నామినేషన్ అనాలిసిస్, నామినేషన్‌లు ఎవరెవరయ్యారు, అసలు ఈ వీక్ సంజన పరిస్థితి ఏంటి, ఉంటదా, ఎళ్తదా, ఇయన్నీ మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ప్రోమో చూసాక సారీ గైస్, దానికంటే ముందు లైక్ రిక్వెస్ట్. వీడియోస్ నచ్చుతుంటే ఒక లైక్ కొట్టి స్టార్ట్ చేయండి. సో, మిడ్‌నైట్ ముచ్చట్లు వీడియో పెట్టాను, చూడండి. ఓకే. ఇక్కడ ప్రోమో చూసాక 'పెదరాయుడు' సినిమాలో ఒక డైలాగ్ ఉంటది. ఆ పెదరాయుడు మోహన్ బాబు అసిస్టెంట్ ఉండి, "అమ్మా! నా జీవితంలో చూడలేననుకున్నది ఒకటి చూశాను. వినలేననుకున్నది ఒకటి విన్నాను. పెదరాయుడి కళ్ళల్లో నీళ్ళు, ఆయన చేత సారీ" ఇట్లా ఒక డైలాగ్ ఉంటది. ఇది చాలా ఫేమస్ డైలాగ్. మన మీమ్స్‌లో కూడా వాడతారు. ఇలానే ఈ 2 రోజులు ఎపిసోడ్ చూసాక, "అమ్మా సంజన, 'బిగ్ బాస్'లో చూడలేము అనుకున్న ఫ్లోరా సైనితోటే ఫైటింగ్ స్పిరిట్ నింపావు కదమ్మా! ఫ్లోరా సైనిలో గూడా. ఫ్లోరానే మాట్లాడిచ్చేటట్టు చేసావు కదమ్మా!" అన్నట్టు అనిపించింది. రీజన్ ఏందంటే, ఏం పని ఏం చేసుకుంటుంది. ఆమెకేదో బాత్రూమ్‌లో క్లీనింగ్ టాస్క్ ఇచ్చారు. అది చేసుకుంటుంది తప్పితే, కుదిరినప్పుడు ఏదో లైట్‌గా మాట్లాడుతుంది. పెద్దగా అగ్రెసివ్ నేచర్ ఉన్నట్టుగానే అసలేం కనపడలా ఆమె పాపం. ఆమె పనేది ఆముంది. అటువంటి ఫ్లోరా గూడా ఈరోజు సంజనాతో ఆహ్, ఆహ్, వార్ జరుగుతుందంటే, ఈమె కొంచెం తేడానే. ఈమె కామనర్స్ అందరూ నేను చెప్పినట్టు. సో, మొత్తానికి మనకి చూపించని కంటెంట్ ఏదో ఉంది. అంటే ఈమె అంతగా ఇరిటేట్ చేసిన కంటెంట్ ఏదో ఉండుంటది. 'బిగ్ బాస్' సంజన గురించి డిఫర్డ్ లైవ్ అయినా గాని, సంజనాని కొన్ని రోజులు ఉంచుదామన్న కాన్సెప్ట్‌తో చేసాడా? లేకపోతే ఏందా? అనేది గాని కొంచెం వాళ్ళకి ఇంట్రెస్టింగ్ అనిపించినోళ్ళయి కొంత దానికి తగ్గట్టు ఎడిటర్ మాయాజాలాలుంటాయి. అది కూడా చెప్తా ఈ వీడియోలో అన్నట్టు అనిపించింది. విషయం ఏందంటే, సో, బ్యాక్ బైట్, బ్యాక్ బిచింగ్ ఇటువంటి కామన్‌గా వాడేయితే నీకంత ఎందుకు కోపమొస్తుందంటే, నో, అవి నాకు డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌గా అనిపించినియి. అసలదేంటి అన్నట్టు. అంటే అది నార్మల్ వర్డే కదా! అందరూ యూజ్ చేస్తారు కదా! అంటే, ఏమోనమ్మా నేను ఓల్డ్ స్కూలు, నాకయి నచ్చవు. నాకా పదం నచ్చదు అన్నట్టు అంటది అనంటే అప్పుడు ప్రోమోని బట్టి గైస్. ఆహ్, నాకు ఇంకో డౌటొచ్చింది. అసలు ప్రోమోలో ఆశా సేన్ అన్నది సంజనానా కాదా అన్నది కూడా డౌటొచ్చింది. తర్వాత చూస్తే కొంచెం ఆమెనే అనుంటదిలే అన్నట్టు అర్థమవుతుంది. ప్రోమోలో ఆశా షైని అంటుంటది సంజనాని. ఏమని? "నీకా 2 పదాలే అలా అనిపిస్తే డిస్‌రెస్పెక్ట్‌ఫుల్‌గా, నువ్వు మరి నా రిలేషన్ గురించి 3 సార్లు మాట్లాడావు. ఎందుకు మాట్లాడావు? అది తప్పు గదా!" అన్నట్టు అంటది. కరెక్టే గదా! ఆశా షైని అన్నది కరెక్టే. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో స్టోరీ ఉందబ్బా! లైవ్‌లో ఏం జరిగిందంటే, ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కరు చెప్పమంటము, ఇటువంటి టాస్క్‌లన్నీ పెట్టుకుంటారు. ఆ భరణి గారి టాస్క్‌కి ఇలా మాట్లాడేటప్పుడే మధ్యలో ఈ హరీష్ ఎంటర్ అయ్యి ఇయన్నీ చేసేదనమాట. ఓకే. తినండి, తినండని. అది కూడా కాక అప్పట్లో పెళ్ళైనోళ్ళెవరు, పెళ్లి కానోళ్ళెవరు, ఈ టాపిక్‌లన్నీ నడిచేటప్పుడు ఆబ్వియస్‌గా ఈమె బాధలు ఈమె చెప్పుకుంటది. ఈమె ఫిజికల్లీ, మెంటల్లీ మొత్తం హరాస్ చేసి వదిలేసాడు నేను ప్రేమించినోడు అన్నట్టు చెప్తది. చెప్పాక ఇప్పుడు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకరికి ఒక వీక్ స్టోరీ, ఒకరికి ఒక వీక్ పాయింట్ ఉన్నప్పుడు అది పదే పదే ఎత్తకూడదు. అది పదే పదే అడగకూడదు. అది తెలివైనోళ్ళ లక్షణము. కొంచెం హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్‌లో ఉన్నోడు ఎవడైనా అలానే బిహేవ్ చేస్తాడు. ఓకే. ఇప్పుడు సంతోషకరమైన వార్తనుకో షేర్ చేసుకో. బాధాకరమైన ఇప్పుడు మీ ఇంట్లో భలే పెళ్లి జరిగిందిరా, మంచి సెటిల్ అయ్యారురా, ఆనందంగా చెప్పు. పిల్లలు బాగా సెటిల్ అయ్యారంటరా, మంచి పెళ్లి చేసావంటరా ఇది. ఈ ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే మీ ఇంట్లో ఎవరో చచ్చిపోయారంటగా అంటే కాలిద్ది. అట్లా అంటే ఏ మాట ఎప్పుడు వాడాలి అనేది కూడా ఉంటదనమాట. ఇప్పుడు ఆమె రిలేషన్ బాగాలేనప్పుడు, ఆమె రిలేషన్ గురించి అన్ని సార్లు స్ట్రెస్ చేసి అడిగితే తప్పే గదా! ఆశేషని అబద్ధం చెప్పే పర్సన్‌లాగా అనిపియటంలా నాకేమి. అంటే ఆమె అనుంటేనే అనుంటది. మొత్తానికి ఏమో కొంచెం తేడాగానే ఉంది. తేడాగానే ఉంది. నిన్న అర్ధరాత్రి ముచ్చట్లో గూడా ఆమేమంటుంది, "ఇక్కడ ఈ రూమ్‌లోనే వదిలేద్దాం." మీరు చూడండి. చాలా సేపు అదే అంటది. "ఈ రూమ్‌లోనే వదిలేద్దాం. ఈ నామినేషన్‌ను. నేను తలకెక్కించుకోను. అందరం ఫ్రెండ్లీగా ఉందాం" అంటది. నైట్ అసలు నిద్ర పట్టదు తెలుసా ఆమెకి. ప్రే చేస్తున్నా అంటది. ఇమ్మాన్యుల్‌తో ఒక అరగంట మాట్లాడిద్ది. సా తనూజాతో మాట్లాడిద్ది. అబ్బా! అసలంటే ఆమె మదన పడి మదన పడిపోతుందనమాట. అంత బాధపడుతుంది. ఇక్కడే వదిలేద్దాం అంటున్నా గానీ క్యారీ చేస్తుందామె. సో, అటువంటి ఫ్లోరాతో గూడా మొత్తానికి ఫ్లోరా సైనిలో గూడా ఫైటింగ్ స్పిరిట్ నింపిందబ్బాయమ్మ. యెస్. అదొక పార్ట్, ప్రోమో పార్టు. ఇక నామినేషన్‌లోకొద్దాం. నామినేషన్స్‌లో మనకందుతున్న లీక్డ్ అప్‌డేట్ ప్రకారం సెలబ్స్‌లో అందరవుతారు. ఒక్క భరణి తప్ప. వాళ్ళకొక టాస్క్ పెడతారంట. ఏ టాస్క్ అంటే ఒక హ్యామర్‌ని తెచ్చుకోవాలి. ఆ హ్యామర్‌ని తెచ్చుకొని ఇద్దరు పరిగెత్తి ఒకరు హ్యామర్‌ని తెచ్చుకుంటే వాళ్ళకి అవకాశం వస్తది. అకార్డింగ్‌లీ నామినేట్ జేసుకోవాలి. కామనర్స్‌లో అందరికి జరగలేదేమో. ఎందుకంటే కామనర్స్‌లో కూడా ఒకరయ్యారంట. డిమాండ్ పవన్. ఓకే. సో, యునానిమస్‌గా ఒక కామనర్స్‌లో ఒకరిని సెలెక్ట్ జేసుకోమని ఏమన్నా జెప్తారేమో. ఆ! సెలబ్స్‌లో మాత్రం మిగిలినోళ్ళు మొత్తం అయ్యారు. ఒక్క భరణి తప్ప. సో, మొత్తం 9 మంది.
స సెలబ్స్‌లో 8 మంది, కామనర్స్‌లో ఒకరు అయ్యారు. ఓకే. ఇది నామినేషన్ లో ఉన్న సభ్యులు. ఇక్కడ నిన్నటి నుంచి చూస్తే సంజన అసలేంది? సంజన ఇంక ఔట్ బాలేనా? సంజన ఇంటికేనా? అన్నట్టు అనిపిస్తుంది మనకి జనరల్‌గా. కానీ నిజంగా ఇంటికెళ్తదా? అంటే కష్టమే. కష్టమే ఎందుకో కూడా చెప్తా చూడండి. ఓకే. సంజన ఒకవేళ ఎలిమినేట్ అయితే పొరపాటున నన్ను తిట్టుకోమాకండి. జస్ట్ ఇదొక మెంటల్ అనాలిసిస్ అంతే. ఇక్కడ ఆమె నిన్నటి నుంచి ఒక పదం వాడుతుంది. నాకొక్క ఛాన్స్ ఇవ్వండి. మొత్తాన్ని ఎలా చేస్తానో చూడండి అన్నట్టు అంటుంటది. అంటే ఆమె హేటెడ్‌గా ఉంది బాగా జనాల మీద. అంటే ఆమె నుంచి కంటెంట్ వస్తది. ఓకేనా? ఇప్పుడు మనకి కోపమొచ్చినంత మాత్రాన మనకొక పర్సన్ మీద ఏందిరా స్వామి ఇతను ఇట్టు బిహేవ్ చేసినంత మాత్రాన బిగ్ బాస్ తీయడు. ఎందుకంటే వాళ్ళకి నెగెటివ్ కంటెంట్ కూడా ముఖ్యమే. ఇప్పుడు 'హరీష్' 2 రోజుల నుంచి అలానే కనిపిస్తున్నాడుగా. 'హరీష్' అసలు రానున్న వారాల్లో ఈ పొరపాటున కూడా నియర్ ఫ్యూచర్‌లో ఎళ్ళడు. ఆయన చాలా వారాలు, చాలా కాలం ఆయనుంటాడు. ఎందుకంటే ఆ కంటెంట్ అవసరం. కంటెంట్ అవసరం ఆయనకి. సో, కాపోతే ఆయన ఇటువంటి వాళ్ళ విషయంలో ఇప్పుడు ఈమెది కూడా కొంచెం నెగెటివ్ వైబ్ పడుతుంది గదా! వాళ్ళన్నారు గదా! నేను నెగెటివ్ వైబ్స్ వస్తున్నాయని. సో, ఇట్లా, ఇట్లా ఉన్నప్పుడు బిగ్ బాస్ ఏం చేస్తా అంటే వీళ్ళ నుంచి ఇంకా కంటెంట్ కావాలి. ఇటువంటి కంటెంటే క్రియేట్ చేయాలి. ఆ! ఒక చెడ్డుంటేనే గదా! మంచికి స్కోప్ ఉండేది. అందరూ మంచిగా ఉంటే ఇంకేముంటది కంటెంట్ అని బిగ్ బాస్ ఫీల్ అయితే వీళ్ళని కరెక్ట్ చేసే ప్రయత్నం చేయడు వీకెండ్ ఎపిసోడ్స్‌లో. నాకు సారొచ్చి మాస్ మ్యాన్ ఏంటయ్యా నువ్వు ఇలా అన్నావు? ఏంటమ్మా సంజన అని. మోర్ ఓవర్ ఈళ్ళని ఇంకొంచెం పొగిడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఏమన్నా ఆడావా హరీషు? ఎక్సలెంట్. మా కిరాకమ్మ సంజన నువ్వు. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇదే స్పిరిట్‌ని కంటిన్యూ చేయి అంటే ఈళ్ళింకా ఓవర్ బోర్డ్ ఎళ్ళే అవకాశం కూడా ఉంటది. మన మీద రుద్దొచ్చు. ఓకే. వీళ్ళని కరెక్ట్ చేయాలనుకుంటే తప్పులు చెప్తారు. ఓకే. అది ఎలా ఎళ్తది? ఏంటి? సీజన్‌ని ఎలా నడిపించాలనుకుంటున్నారనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటాయి ఇటువంటి విషయాలు. ఓకేనా? జెన్యూన్‌గానే ఎళ్దాం. జనాలు బోర్ ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఇయన్నీ? ఎట్టుంటే అట్టుండాలి. తప్పు చేశాడు గదా! హరీషు. తప్పుగా మాట్లాడింది కదా సంజన. క్లాస్ బీకాల్సిందే అంటే అది వేరు. టీఆర్‌పీ గేమ్ ప్రకారం జరిగే స్కెచ్‌చి ఆ రూల్స్ అయ్యి వేరనమాట అది. ఇక్కడ ఈ వారం ఖచ్చితంగా ఈమె నుంచి కంటెంట్ అయితే బయటకొస్తది. ఈమె నిన్న అది గూడా మాట్లాడింది 'ఇమ్మాన్యుల్‌లో' చెప్తా. "నువ్వేం బాధపడకక్క అసలా నామినేట్ కావటం అనేది ఒక వరము. నేను నామినేట్ అవ్వాలనుకుంటున్నా." నేనైతే నామినేట్ అవ్వాలనుకుంటున్నానని చెప్తాడు. 'ఇమ్మాన్యుల్‌కి' ఎవరో ఒక 4 మాటలు చెప్పి పంపించారబ్బా! ఏంటంటి అంటే, మనం ఎంత ఎక్కువగా నామినేషన్‌లో ఉంటే అంత ప్లస్సు. బిగ్ బాస్‌లోకెళ్ళినోళ్ళకి ఇదంతా ఒక రూల్ లెక్కనమాట. అదేంది ఫ్యాన్ బేస్ ఇంక్రీజ్ అయ్యే వాళ్ళకి. ఇంకొకటేందంటే నిన్నొకటంటాడు చూడు. అందరూ ఒకరినే నామినేట్ జేయగూడదు. అలా చేస్తే సింపతి పెరిగిద్ది. ఇటువంటి ఒక 3, 4 ఫార్ములాలు పెట్టుకొనొచ్చాడు ఎమ్మాన్యుల. సో, అయి మాట్లాడుకునేటప్పుడు సంజన అంటది గదా! ఏం జరిగితేమి నిన్నంతా నేను కనిపిచ్చా గదా! నిన్న ఎపిసోడ్ మొత్తం మన మీదే రన్ అయింది గదా! అన్నట్టంటది. అంటే ఆమె ఇంకా ఎక్కువగా గూడా బిహేవ్ జేయగలదు. సో, ఆమె ఇంకా అంటే నిన్న కొంచెం లైట్‌గా వదిలింది. ఆమె తప్పులున్నా గాని ఇప్పుడు కామనర్స్ అంటే అనుకుందాం. ఫ్లోరాకి గూడా ఆమె జేసిన తప్పు రిలేషన్స్ గురించి అలా మాట్లాడుతుందంటే, కొంచెం ఆమెకు తేడా అనిపిస్తేనే గదా! సో, ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈమె నుంచి గొడవలయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం ఆ! కంటెంట్ అయితే వస్తది. కంటెంట్ అయితే వస్తది. ఈమె నుంచి. దాన్ని క్యాప్చర్ చేసే ప్రయత్నం చేసినప్పుడు, అసలు, అసలు ఏదో ఒకటి మాట్లాడుతుంది. అసలు మాట్లాడినోళ్ళు కొంతమందున్నారు గదా! ఆశా షైన్ ఈరోజే మాట్లాడింది. సుమన్ శెట్టి పెద్దగా ఏం మాట్లాడటంలా ఆయన. రాము రాథోడ్ ఆయన ఏదో పాట పాడాడు, వచ్చాడు గానీ ఏం పెద్దగా లేదు. వీళ్ళందరూ గూడా నామినేషన్స్‌లో ఉన్నారు. ఇలా ఉన్నప్పుడు ఈ కంటెంట్‌ని ఎట్టైనా తిప్పుతాడు బిగ్ బాసు. తిప్పి ఇంక అంటిల్ అండ్ అన్లెస్ వీళ్ళకి ఫస్ట్ నుంచి ఫ్యాన్ బేస్ ఉండి భయంకరంగా ఓటింగ్ పడితే తప్పితే, ఓటింగ్ అనలిటిక్స్ చూడలేదు. నేను జస్ట్ నామినేషన్స్ వచ్చాక యూట్యూబ్ పోల్సు, నెక్స్ట్ వెబ్ పోల్స్ అయన్నీ చూసి ఇంకో వీడియో చేస్తాను. సో, దాన్ని బట్టి అర్థమైద్దనమాట. ఎలా ముందుకెళ్తారని. బట్ ఓవరాల్‌గా బిగ్ బాస్ తీయాలనుకుంటే ఒకటబ్బా నేనేం నమ్ముతానంటే, బిగ్ బాస్ స్ట్రాంగ్‌గా ఒక కంటెస్టెంట్‌ని ఉంచాలనుకుంటే, ఓటింగ్ ద్వారా గూడా ఎళ్ళడాయన. ఏదో ఒక మతలబు జరిగిద్ది. అక్కడ మిడ్ వీక్‌లో ఏదైనా మార్చటమో, ఒక ఎక్స్‌ట్రా టాస్క్ ఇచ్చి నువ్వు గాని గట్టిగా పెర్ఫార్మ్ చేస్తే అసలు నామినేషన్‌లో నుంచే బయటికి తెస్తానంట. ఏదో ఒకటి ఉంటాయబ్బా! ఇయన్నీ. బిగ్ బాస్ కనిపియాలి బిగ్ బాస్ టీమ్‌కి. ఓకే. వర్త వర్మ ఈళ్ళు కొంచెం కంటెంట్ క్రియేట్ చేయగలరనుకున్నప్పుడు, మీరు ఎంత ఓటింగ్ తక్కువున్నా ఆ క్యాండిడేట్ ముందుకెళ్తాడంతే. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి మనసుకి. అంటే ఓటింగ్ అంటే ఆ ఓటింగ్ మొత్తం గ్యాంబుల్ జేస్తారు. అట్లా చెప్పటం నా ఉద్దేశ్యం గాదు. ఓటింగ్ ప్రక్రియ బానే ఉంటది. కానీ ఆ ఓటింగ్‌లోనే వీళ్ళకి కొంచెం పెంచే విధంగానో, లేకపోతే
వీళ్ళకంటే వరస్ట్‌గా ఓటింగ్ ఇంకొకరికి తయారయ్యే విధంగాను ఆ ఎడిటింగ్ అనేది ఉంటదనమాట. ఏందిరా వాళ్ళు కనపడటం లేదు, కనపడుతుంది గదా! ఎంతో కొంత ఏసేద్దాం అనుకునే ఒపీనియన్ గూడా వస్తది ఒక్కోసారి. సో, అది మ్యాటరు. 'సంజన' ఫస్ట్ వీకే ఎళ్తది అని మనకనిపిస్తది. నిన్న, ఈరోజు ఎపిసోడ్ చూస్తే ఏంది ఇంత హార్డ్‌గా ఉందని. కానీ నిజంగా ఎళ్తదా అంటే ఎళ్ళదు అని గూడా ఒక రివ్యూయర్‌గా చెప్పాలనుంది. ఎందుకంటే 'బిగ్ బాస్' ఇన్ని సీజన్స్ నుంచి 'బిగ్ బాస్' చూస్తున్నాంగా అది మ్యాటరు. చూద్దాం ఏం జరిగిద్దో. మీకేమనిపించింది కమెంట్ చేయండి. ఫస్ట్ వారం ఎవరెళ్ళొచ్చనేది మీ ఒపీనియన్ చెప్పండి. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర. లైక్ ముఖ్యం బిగులు. హైప్ గూడా ఇవ్వండి. కుదిరితే వీడియోని షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి.